వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందుత్వ అజెండా ఎత్తుకున్నారా? ఎందుకంటే ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ సంకేతాలను ఇస్తున్నాయి. బీజేపీ హిందుత్వ అజెండాకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గోమాతాస్త్రంతో బీజేపీని బలంగా ఢీకొట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట, వేములవాడ, మొయినాబాద్లలో 360 కోట్ల రూపాయలతో అధునాతన గోశాలలను నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ప్రతిష్టాత్మకంగా ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లతో సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయట్లేదనే సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు వీటిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మానిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు? నిజంగా హిందుత్వం కోసమే అనుకోవచ్చు? నేను సీఎం రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి హిందూ కూడా ఏమంటారు కోరుకునే నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. నాకు నిన్న యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు ఏదైతే అనౌన్స్ చేశారో అది చాలా నచ్చింది. నాకు రాజకీయంగా చాలా విమర్శలు వచ్చాయి. నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరు లేరు యాదగిరిగుట్టలో, తర్వాత రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అన్నారు నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరు లేరు, తర్వాత యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మాకెవరికి సమాచారం లేదు అన్నారు. కానీ ఆలయాల పాలక మండలి నచ్చాల్సింది రాజకీయ నాయకులకు కాదు. ఆలయాల పాలక మండళ్ళు ఎట్లా ఉండాలి అన్నది రేవంత్ రెడ్డి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రస్ట్ బోర్డులు కనుక నిర్మిస్తే దేవాలయాల ఆస్తులు కానీ దేవాలయాల్లో వ్యవస్థ కానీ చాలా బాగుపడుతుంది. ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవాలయాల ట్రస్ట్ బోర్డులు ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నేతలు వచ్చి ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా మెంబర్లుగా ఉంటున్నారు. అంతేనా? సో దానివల్ల ఏమవుతుంది, ఆ దేవాలయాలు వీళ్ళు పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ గా మారిపోయినాయి. రాజకీయాలు ముఖ్యమవుతున్నాయి. దేవాలయాల్లో ఎట్లా ఉండాలి, ధార్మిక పర్సన్స్ కదా, భక్తి ఉన్నవాళ్ళు కదా ఉండాల్సింది. రాజకీయ పునరావాస కేంద్రాలు కదా. టీటీడీకి సంబంధించి ఎప్పుడు ఎందుకు వివాదం అవుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాలు అవుతున్నాయి. అదే భక్తిభావం ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళకి టెంపుల్ చైర్మన్ ఇస్తే, డబ్బున్న వాళ్ళని నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఈ టెంపుల్లోంచి ఈ ఆలయాల్లోంచి డబ్బులు మింగే పరిస్థితి ఉండదు. వాళ్ళే ఇన్ఫాక్ట్ వాళ్ళే డొనేషన్ తీసుకొస్తారు టెంపుల్కి, వాళ్ళే అవుతారు. నేను గతంలో చెప్పాను, టెంపుల్ ట్రస్ట్ బోర్డులో, దేవాలయాల ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇవ్వకూడదు. కేవలం భక్తులకి, ధార్మికవేత్తలకి మాత్రమే హిందూ దేవాలయాల్లో ఉండాలి, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయాలి. రాజకీయ పార్టీ మెంబర్షిప్ ఉంటే ఎవరిని కూడా ట్రస్ట్ బోర్డులోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ నేతలు రాజకీయం చేస్తారు. సో చాలా మంది సమాజంలో ఏ పార్టీకి చెందకుండా భక్తులు ఉంటారు. హిందూ దేవాలయాల్లో మాత్రం ఉంది. ఎండోమెంట్ అన్నది పూర్తిగా బూజు పట్టిపోయింది. ఎండోమెంట్ శాఖ అన్నది మీకు వేరే మతాలకు సంబంధించి ఈ ధార్మిక పరిస్థితి లాంటివి ఉండాలి. ఉంటే కనుక దేవాలయాల భూములు ఉన్నాయి. ఒక్కో టెంపుల్, ఇప్పుడు యాదగిరిగుట్టని తీసుకుందాం, లేకపోతే వేములవాడ తీసుకుందాం, ఆ భూముల్ని రక్షించే వాళ్ళు లేకుండా పోయారు, భక్షించే వాళ్ళు తప్ప. సో ఇప్పుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మన్నె సత్యనారాయణ రెడ్డిని వేశారు. ఆయన మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకి ఏం సంబంధం అనొచ్చు, కానీ ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, ఎంఎస్ఎన్ రియాలిటీ అధినేత, ఇట్లా భక్తిభావం ఉన్నవాళ్ళు. తర్వాత సభ్యులుగా కొణిదెల సురేఖ, చిరంజీవి సతీమణి, వీళ్ళు ఏం చేస్తారు, ఈ దేవాలయానికి ఏదో ఒకటి చేయాలి, మన దేవుడికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి మనం ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తారు. మీరు రాజకీయ నేతల్ని చేశారనుకోండి, దాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తారు. సో ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, ఆయన దగ్గరే బొచ్చే డబ్బులు ఉన్నాయి. మీరు మిగతా వాళ్ళు చేస్తే ఎట్లా దీనిలో స్కాములు చేయాలి? టీటీడీకి సంబంధించి ఎప్పుడు వినిపించేది అదే. ఏంది, టీటీడీలో డబ్బులు పక్క చేస్తున్నారు, లేకపోతే టీటీడీలో అపవిత్ర కార్యాలు చేస్తున్నారని చెప్పి. సో ఎవరికైతే ధార్మిక భావన ఉండి దేవాలయాల్ని అభివృద్ధి చేయాలని చూస్తారో అటువంటి వాళ్ళని బోర్డు మెంబర్స్గా వేశారు. మీరు చూడండి, మన్నె సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, కొణిదెల సురేఖ చిరంజీవి సతీమణి, ఆమె యాదగిరిగుట్ట యాదాద్రి టెంపుల్ కూడా చాలాసార్లు వెళ్ళింది. విజయ రాజం గతంలో నమస్తే తెలంగాణ పత్రిక
అధినేతగా ఉన్న లక్ష్మీరాజం సిఎల్ రాజన్ సతీమణి సు ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీ. సో భక్తి భావం కలిగిన వాళ్ళు. తూళ్ల విజయేందర్ గౌడ్, దేవేంద్ర గౌడ్ కుమారుడు, అతను కూడా రాజకీయాల్లో లేడు. తూళ్ల వీరేందర్ గౌడ్ రాజకీయాల్లో ఉన్నారు. అట్లాగే స్వాతి కంఠమనేని ఆమె వచ్చేసి నాట్కో ఫార్మా అధినేత. నాట్కో ఫార్మాలో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే ఎం రాఘవేంద్రరావు. సో ఇటువంటి వాళ్ళంతా కూడా ఒక భక్తి భావం కలిగిన వాళ్ళు, ఒక ఇండస్ట్రియలిస్ట్ వేసి టెంపుల్ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వినోద్ వెంకటస్వామి, ఆయన ఎమ్మెల్యే, బట్ వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి అన్న ఆయన చాలాసార్లు తిరుపతికి ప్రతిసారి ఏం చేసినా తిరుపతికి భక్తి భావంతో వెళ్తారు. ఇది ఒక్కటే, అంటే బహుశా రాజకీయాలతో డైరెక్ట్గా సంబంధం ఉంది అంటే వినోద్ వెంకటస్వామి ఒకళ్ళనే అనుకోవచ్చు. తర్వాత డి లక్ష్మీనారాయణ నాయక్, ఆయన జనగాం డిసిసి ప్రెసిడెంట్ భర్త. సో అంటే బహుశా సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా ఒక ఎస్టీ ఉండాలని ఆలోచించవచ్చు. కానీ ట్రస్ట్ బోర్డు సెలక్షన్ నాకు సూపర్ నచ్చింది. రేవంత్ రెడ్డి, గో హెడ్. మీరు దేవాలయాల పాలక మండలిలో యాదగిరి గుట్ట విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొద్దిమంది నల్గొండ జిల్లా వాళ్ళు లేరు, ఆ జిల్లా వాళ్ళు లేరు, దీనిలోనే అనొచ్చు. కానీ దేవాలయాలు రాజకీయ ప్రమేయం లేకుండా ఉండాలి. దానిలో వేసిన తొలి అడుగు ఇది, రేవంత్ రెడ్డి వేసిన అడుగు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. దేవాలయాలు ఎప్పటికి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. భక్తులు, ధార్మికులు, పారిశ్రామికవేత్తలు చేస్తే ఇన్ఫాక్ట్ వాళ్ళ పరిశ్రమల నుంచి వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దేవాలయాల్లో అన్నదానంలో కమిషన్ కొట్టేద్దాం, అయోధ్య లాంటి టెంపుల్ నుంచే కానుకలు కొట్టేసే ఆరోపణలు వస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు దేవుడికి దండం పెడుతున్నారు, దేవుడా నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఎందుకంటే ఎండోమెంట్లో పెద్ద తలకాయలు ఏం చేస్తున్నారంటే క్షమించు దేవుడా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మార్గం లేదని దండ పెట్టి దేవుని సొమ్మును కూడా దోచుకుంటే పరిస్థితి. సో అందుకనే ఇటువంటి వాళ్ళు భక్తులు కానీ, ధార్మిక భావన ఉన్నవాళ్ళు కానీ, లేదా పారిశ్రామికవేత్తలు కానీ, ఎందుకంటే వాళ్ళు దీనిలోంచి ఏం డబ్బు ఆశించరు. దీని ఒక వాళ్ళు గౌరవంగా భావిస్తారు. ఆ దేవుడికి ఏదో చేయాలన్న భావన వాళ్ళకు ఉంటుంది. దీంతో పాటు గోశాలల కోసం 360 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం గోశాలల గురించి, గోవు సంరక్షణ గురించి ప్రయత్నం చేస్తున్నట్టు ఛత్తీస్గఢ్ లో కూడా భూపేష్ బాగల్ చేశారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చేయడాన్ని రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఇమేజ్ వచ్చింది యాంటీ హిందూ అని సంబంధించింది, హిందువులకు వ్యతిరేకం అని చెప్పి. సో గోవును రక్షించమని ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. ఆదేశిక సూత్రాల్లో, రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో గో సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని ఉంది. కానీ అది జరగట్లేదు. ప్రభుత్వాలు చేయకుండా బీఫ్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ అని చెప్పి స్వేచ్ఛ పేరిట ఇష్టమున్నట్టు చేస్తున్నారు. హిందూ మతంలో అత్యంత పరమ పవిత్రంగా భావించే జంతువు గోవు. అటువంటి గోవు సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. రేవంత్ రెడ్డి, సెల్యూట్ టు యూ. నిజంగా మీరు ఈ విధంగా చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది హిందుత్వ ఎజెండా కాదు. హిందుత్వ ఎజెండా మీరు బీజేపీని, మాకు హిందువులకు కావాల్సింది అంటే బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, బీఆర్ఎస్ చేస్తుందా అన్నది కాదు. అంతే కదా. దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. హిందువులు ఏ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ బీజేపీ చేస్తేనే ఒప్పని కాదు కదా. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ చేస్తే దాన్ని స్వాగతించాలి కదా. ఆయన ఓట్ల కోసం చేస్తున్నాడు. సనాతన ధర్మాన్ని నిర్లక్ష్యం చేసిందే, ఇప్పుడు వైఖరి మార్చుకుందాం అంటే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, రేవంత్ రెడ్డి నేపథ్యం వేరు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చారు. సరే, ఎక్కడి నుంచన్నా రానివ్వండి, హిందుత్వ ఎజెండా 82% మంది హిందువులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో చూసుకుంటే 85-86% మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11% ముస్లిమ్స్ పోతే, సరే క్రిస్టియన్స్ ఒక 4-5% పోతే, మిగతా వాళ్ళు హిందువులే కదా. వాళ్ళ సెంటిమెంట్స్ అవసరమే కదా కాంగ్రెస్ పార్టీకైనా రేవంత్ రెడ్డికైనా. దాన్ని ఏదైతే ఉందో దాన్ని పాటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. ఎవరు హిందువులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నా, హిందూ ధర్మాన్ని పరిరక్షించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా స్వాగతించాలి. నేను స్వాగతిస్తున్నా. కేసీఆర్ యాదాద్రి టెంపుల్ కట్టాడు, డొనేషన్లు వేసి కట్టలేదు, ప్రభుత్వ నిధులతో యాదగిరి గుట్ట టెంపుల్ నిర్మించాడు. హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా మంచి చేశాడు కదా. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు.
యజ్ఞ యాగాదులు నిర్వహించాడు, అయుత చండీ యాగం నిర్వహించాడు. చాలా విమర్శలు వచ్చాయి. వాస్తును ఆయన సెక్రటేరియట్ పోవట్లేదు, వాస్తు శాస్త్రం వాస్తు కోసం సెంటిమెంట్ అని అంటారు. అరే వాస్తు సెంటిమెంట్ ఉండాలి భయ్, ఉంటే తప్పేంది? వాస్తు కూడా ఒక శాస్త్రం కదా. వాస్తు మూఢనమ్మకం, జ్యోతిష్యం మూఢనమ్మకం అని మనం కొన్ని ఛానల్స్ వేసిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు తీసేశారనుకోండి. అరే వాతావరణ శాస్త్రం ఇప్పుడు వర్షం పడుతుందంటే కరెక్ట్గా చెప్తుందా? 100% యాక్యురసీ చెప్తుందా? వాస్తు జ్యోతిష్యాలు కూడా శాస్త్రాలే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్ ఎక్కువ పోవట్లేదు కదా, బోధి పెవిలియన్లో కూర్చుంటారు. వాస్తు నమ్మకం కారణంగా ఆయన సెక్రటేరియట్ పోలేదు. అయుత చండీ యాగం చేస్తే తప్ప, వాస్తు నమ్మకం కేసీఆర్కు ఉంటే తప్ప, ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట టెంపుల్ చేయడం కేసీఆర్ కూడా డెఫినెట్గా మంచి పని. రామ మందిరానికి దేశవ్యాప్తంగా ప్రతి ఇటుక కోసం విరాళాలు తీసుకున్నారు. బట్ యాదగిరిగుట్ట టెంపుల్ పూర్తిగా 100% ప్రభుత్వ నిధులతో ఖర్చు చేశారు. మరే విధంగా చేయలేదు. బహుశా బీఆర్ఎస్ దాన్ని ప్రచారం చేసుకోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన హిందూగాళ్ళు బొందుగాలని ఒక డైలాగ్ కొట్టడంతో హిందూ వ్యతిరేకి అని భావించే పరిస్థితి వచ్చింది కేసీఆర్కు. కానీ నిజంగా ప్రాక్టీసింగ్ హిందూలో కేసీఆర్ కూడా ఒక్కళ్ళు. సో హిందువులుగా మనం ఏం కోరుకోవాలి? రేవంత్ రెడ్డి ఈ విధంగా చేసిన అభినందించాలి. సరే ఆయన ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనే ఓట్ల కోసం అని ఉండొచ్చు. బట్ గోశాలలు కట్టి ఆలయాల ట్రస్ట్ బోర్డులలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తుల్ని చేయడం ద్వారా చాలా మంచి మెసేజ్ పంపించారు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా హిందువులు ఈ విధంగా మీరు చేస్తే ఈ ఒక్క యాదాద్రి టెంపులే కాదు, రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకి మీరు పదవులు ఇవ్వాలనుకుంటే మార్కెట్ కమిటీ ఉంది, ఇచ్చుకోండి. ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, డైరెక్టర్లు ఉన్నాయి. కానీ దేవాలయాల పాలక మండలిని పార్టీ నేతలతో నింపొద్దు. ఇది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే దీన్ని రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావచ్చు. రేపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీన్ని హైకమాండ్ కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఒక మంచి పని చేసినప్పుడు మనం అభినందించాలి. హిందువుల దృష్టిలో ఆయన గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు డెఫినెట్లీ ఏమంటారు, దాన్ని స్వాగతించాల్సిందే. సో చాలా మంచి పని చేశారు. అది భారతీయ జనతా పార్టీ చేసినా, లేకపోతే ఎవరు పవన్ కళ్యాణ్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, కేసీఆర్ చేసినా, ఎవరు చేసినా డెఫినెట్గా హిందువులందరూ స్వాగతించాల్సిందే. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ తనోబా గారు జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు జాయిన్ అవుతారు. ఎస్, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా సుమిత్రానంద్ తనోబా గారు, సో చెప్పండి, ఈ గోశాలలు కానీ లేకపోతే యాదాద్రి టెంపుల్ సంబంధించి కానీ పాలక మండలి కానీ ఈ నిర్ణయాల పట్ల బీఆర్ఎస్ అభిప్రాయం ఏంది? నమస్తే అండి భరత్ గారు, మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిగతా రాజకీయ ప్రతినిధులకు కూడా జై తెలంగాణ. ఇందాక మీరు చెప్తూ రాజకీయాలకు అతీతంగా ఈ దేవస్థానం కమిటీ వేసిండ్రు, అభినందనలు అని చెప్పి. వ్యాపారస్తులు రాజకీయాల్లో వ్యాపారస్తులకే స్థానం, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా. పీసీఆర్ మిగతా వాళ్ళ మ్యూట్ చేయండి. మంత్రులుగా రాజకీయాల్లో వ్యాపారస్తులకే అవకాశం. ఇటు ఆలయాలు గాని ఇతరత్ర గాని ఇక్కడ కూడా వ్యాపారస్తులకే. ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వ్యాపారస్తులను ఇక్కడ తెచ్చిపెట్టడం, వ్యాపారస్తులైనంత మాత్రాన భక్తి భావం ఉంటది, ధర్మచింతన ఉంటది అనుకోవడానికి లేదు కదండి. రాజకీయ నాయకులందరూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ఉంటారు, లేదంటే అందరూ కూడా రాజకీయం అంటే దోపిడీ అనే స్థాయికి జర్నలిజం లో ఉన్నటువంటి మీరు మాట్లాడడం స్వాగతించదగ్గర కాదండి. దోపిడీ అనలేదు, దోపిడీ మీరు వినలేదు. కేసీఆర్ యాదగిరిగుట్ట టెంపుల్ కట్టి చాలా ప్రభుత్వ నిధులతో కట్టి మంచి పని చేశాడని చెప్పారు, మెచ్చుకున్నాను. అక్కడ చెప్పిండ్రు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారొద్దు. రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే దేవాలయాల పాలక మండలికి అనర్హులు. మరి ఇక్కడ ధార్మిక భక్తిభావం ఉండాలి, భక్తిభావం ఉండాలి.
వ్యాపారస్తులందరికీ భక్తి భావము ధర్మ చింతన వ్యాపారస్తులందరూ కాదు కదా, కొనిదెల సురేఖ వ్యాపారస్తురాలా? చెప్పలేను కదా. ప్రధానంగా మెయిన్ గా ఇక్కడ ఒకటి ఇటీవలనే మీ అయ్య జాగిరా అన్న పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ కూడా వాయిస్ కట్ అవుతుంది. ఇది ఒకటి. అలాగే పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారు ఆమె కార్పొరేటర్ గా చేసిండ్రు. ఇంకా లక్ష్మీనారాయణ నాయక్ ఆయన కాంగ్రెస్ నాయకుడే. అలాగే ఈ తూళ్ల దేవేందర్ గౌడ్ గారి కుమారుడు రాజకీయాల నేపథ్యంగానే వచ్చినట్టు లెక్క. రాజకీయాలకు అతీతంగా ఇది ఉన్నదని అనుకోమండి. ఇంకోటి స్థానిక జిల్లాకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఒకరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అది అంత సమంజసం కాదండి. ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా అన్ని తానై, మంత్రుల స్థానము, ఎమ్మెల్యేల స్థానము అన్ని తానై రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఖండించదగ్గదండి. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో లేకుండానే అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఉంటది. రైతు బంధు ఈ రోజే అనుకుంటా రైతు బంధు ప్రకటించేది. ఇట్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించకుండా, వాళ్ళ మాటకు విలువ లేకుండా, వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా పాలన చేస్తున్నట్టు, నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టం అవుతా ఉన్నది. ఈ టెంపుల్ కమిటీ విషయానికి వస్తే కొనిదెల సురేఖ గారిని నియమించడం అయితే ఒక తెలంగాణ బిడ్డగా నేను వ్యతిరేకిస్తున్నానండి. తెలంగాణలో లేరా? తెలంగాణ యాక్టర్స్ లేరా? ఒకవేళ సినిమా ఫీల్డ్ అనేది తెలంగాణ వాళ్ళని పెడితే టీటీడీ టెంపుల్లో తెలంగాణ వాళ్ళను నియమిస్తున్నారు కదా, మరి ఉన్నారు కదా? ఎస్, నియమిస్తా ఉన్నారు. నియమించట్లేదని చెప్పట్లేదు, అది అక్కడ నియమిస్తా ఉన్నారు. మరి ఇక్కడ మరి అక్కడ తెలంగాణ, తమిళనాడు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ యాదగిరి టెంపుల్లో మళ్ళా తెలంగాణ వాళ్ళు లేరా అంటే ఎట్లా? యాదగిరి టెంపుల్ మనకు ఆంధ్ర నుంచి వచ్చి కూడా దర్శనం చేసుకోవాలని మనం కోరుకోవాలా? ఆ పరిస్థితి. మరి యాదాద్రి టెంపుల్ మీరు డిజైన్ చేయించింది కేసీఆర్ ఆనంద్ సాయితో, ఆంధ్ర వ్యక్తితో, మరి దాన్ని ఏమంటారు? డిజైన్ చేసింది మరి తెలంగాణలో లేరా? శిల్పులు ఆనంద్ సాయితో ఎందుకు డిజైన్ చేయించారు? ఆర్కిటెక్ట్ తో పని తీసుకోవడం వేరండి. ఏమో నాకు అర్థం కాదు. ప్రతి దానిలో భక్తిలో కూడా తెలంగాణ, ఆంధ్ర అంటే నాకు భక్తికి సంబంధించి ఇప్పుడు కొనిదెల సురేఖ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటారు. మీరు తెలంగాణ కాదంటే ఏంది? అంటే ఆంధ్ర మూలాలు ఉంటే వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ తెలంగాణ? లేదు, ఇప్పుడు 40 సంవత్సరాలుగా తెలంగాణలో, హైదరాబాద్ లో ఉంటున్నారు. జరుగుతున్న చర్చ మీరు చూస్తలేరా సార్? భరత్ గారు, జరుగుతున్న చర్చ మీ అయ్య జాగిరా అనే ప్రశ్న, నవనిర్మాణం అనే మరి కొనిదెల సురేఖ పాపం 40 సంవత్సరాలుగా తెలంగాణలో, హైదరాబాద్ లో ఉండుకుంటూ ఆంధ్ర మూలాలంటే ఎవరు? వాట్ ఈస్ డెఫినేషన్? ఏమో మీరు అరకపూడి గాంధీలకు, తుమ్మల నాగేశ్వరరావులకు, అరకపూడి గాంధీలకు వాళ్ళకి టికెట్లు ఇస్తే దాని లేదు, ఇబ్బంది లేదు. మీరు చేస్తే ఏమంటారు? బంగారు తెలంగాణ ఆ బ్యాచ్. దీనిలో చేస్తే కొనిదెల సురేఖకి ఇస్తే అది మరి టీటీడీలో తెలంగాణ వాళ్ళు వద్దని చెప్దాం. ప్రతి దానిలో ఏందండి? లేదు భరత్ గారు, జరుగుతున్న చర్చ మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చ చూస్తా ఉన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చూస్తా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల మధ్య తెలంగాణ విభజన, ఆ టాపిక్ వేరే, అది వేరు. నేను రాజకీయంగా పవన్ కళ్యాణ్ దానిలో ఏంటి యాదగిరిగుట్ట టెంపుల్లో కొనిదెల సురేఖ ఆంధ్ర కాబట్టి వేయద్దంటే అది నాకు కరెక్ట్ అనిపించలేదు. మనం పోయి టీటీడీ టెంపుల్లో ఉంటున్నాం కదా, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్లో అందరు ఆంధ్ర వాళ్ళు కూడా, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా రావాలని కోరుకుందాం. మనం వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుందాం. విశ్వవ్యాప్తం కావాలి కదా. ఎట్లయితుందండి? చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టినండ్రి, వాళ్ళ మరిది గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టిన. రాజకీయాలకు సంబంధం లేని కుటుంబానికి అయితే ఇవ్వలేరు కదా. ఒకటి, రాజకీయాల సంబంధం కుటుంబానికే అవకాశాలు ఇచ్చిండ్రు. రెండోది, ఇక ఈ గోశాలలు వీటి విషయానికి వస్తే గోశాలల కోసం 360 కోట్లు కేటాయించారు కదా, ఖర్చు చేయడానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా దానిపైన? ఆవులను పెంచే రైతులకు గతంలో పూర్వం నుంచి, అనాది నుంచి ఏదైతే కుటుంబానికి
బతుకుదెరకు జీవనాధారం అవుతుందో అదే సంపద. భూమి గాని, పశువులు గాని, పశువుల కోసం యుద్ధాలు, ఉత్తర గోగ్రహణం యుద్ధాలు జరిగినటువంటి సందర్భం చూసినాము, విన్నాం. భారతం లాంటి వాటిలో విన్నాం మనం. ఏది పశువులు సంపద అన్నాడు. పశువులు ప్రజలకు సంపద, ఏదైతే తమ జీవనాధారమో ఆ దాన్నే దైవంగా భావించేటువంటి రోజుల నుంచి మనం వస్తున్నాం ఇప్పటికి. వ్యవసాయం రంగం గాని, భూమిని దైవంగా భావిస్తారు, పంచభూతాలని దైవంగా భావిస్తారు. పశు సంపద పాడినిచ్చి తమకు బతుకుదెరువునిచ్చినటువంటి, తమకు పొట్టబోసుకోవడానికి కారణమైనటువంటి ఆవులను, పశువులను వాళ్ళు తప్పకుండా ఎవరైతే పశువుల పోషకులు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళని దైవంగానే భావిస్తారు. ఒక అంశం అది. ఈ గోశాలకు సంబంధించి గాని, హిందుత్వ ఎజెండా గాని రేవంత్ రెడ్డి గారు మోదీ గారి చెవులో, మోదీ గారే రాజకీయ ఇప్పుడు గోశాలల కోసం, గోవుల సంరక్షణ కోసం, దేవాలయాల అభివృద్ధి కోసమే కదా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోదీ గారే రాజకీయ చాణక్యుడు, అపర చాణక్యుడు అని వీళ్ళందరూ అనుకుంటారు. ఆయన చెవుల్లోనే పెద్ద కమలం పువ్వు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మొట్టమొదటి నేను ఏబీవీపీ విద్యార్థినని ఆయన జోలికి బీజేపీ రాకుండా, వీడు మనోడే, ఎన్నటికైనా మనవాడే, మన వైపే వస్తాడనేటువంటి ఆలోచన కలిగేలాగా నిలువరించగలిగింది ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన వేదిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ కి ఇక పుట్టగతులు లేవు, కాంగ్రెస్ ను ఆయనే పూడ్చి పెడతా ఉన్నాడు, కాంగ్రెస్ కు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి ఇక్కడ వేదిక సిద్ధపరచాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అలాంటి పాలననే చేస్తా ఉన్నాడు. బడే బాయ్ చోటే బాయ్ బంధం గాని, రాష్ట్ర బీజేపీ ఆయనకు గొడుగుబట్టి నడుపుతున్నటువంటి తీరు గాని, కాంగ్రెస్ కూడా ఆయన్ని ఇలా విమర్శిస్తుందేమో రేవంత్ రెడ్డి గారిని, కానీ బీజేపీ విమర్శించదు. బీజేపీ ఆయనకు గొడుగు బట్టి కాపాడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. వ్యూహాత్మకంగా అనుకుంటున్నాడు కానీ అది తేట తెల్లం. మా కేటీఆర్ గారు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఏ దొంగతనం చేసినా ఇట్టే దొరికిపోతారు అని. ఇక్కడ కూడా దొరికిపోయినరు. నెక్స్ట్ తాను బీజేపీలో చేరబోతున్నానని, బీజేపీకి ఇక్కడ ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. గోవులు, హిందూ మతము, దైవత్వము, గుళ్ళు, అలాగే ఈ గోశాలకు సంబంధించిన నిధుల విడుదల, ఇవన్నీ కూడా. రైతులు చచ్చిపోతా ఉన్నారా? అన్నం పెట్టే రైతులు చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి చేస్తారు. దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాదు. రైతులు చచ్చిపోతే దానికి గోశాలకు ఇవ్వద్దా? గో సంరక్షణ ఇవ్వద్దని కాదండి, భరత్ గారు, ప్రాధాన్యత క్రమాలు ఉండాలి. నిన్ననే రైతు బంధు రిలీజ్ చేశారు. బర్రెలు ఉండాలి. పాలేం తాగుతామండి? పాలు లేకుండా ఒక కుటుంబం పాలు లేకుండా మనుగడ కొనసాగిస్తుందా? ప్రతి కుటుంబం. మీరు 1500 కోట్లు యాదాద్రి టెంపుల్ ఖర్చు పెట్టారు, మరి అది ప్రాధాన్యత క్రమం కాదా? మీరు 1500 కోట్లు ప్రభుత్వం నిధులతో చేశారు కదా, మరి ఆయన 300 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు వేములవాడకు కూడా చెరువు మరో చోటికి తరలించి వేములవాడ ఆలయాభివృద్ధి కూడా అనేక ఆలయాలు, జీర్ణాలయాలన్నింటినీ పునరుద్ధరించే పని దేవాలయాల మీద 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందండి. భక్తులు ఇంప్రూవ్ చేస్తే అది టూరిజం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. దేవాలయాల మీద పెడితే ప్రభుత్వం, ఇప్పుడు యాదాద్రి టెంపుల్ పెడితే ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది? దేవాలయం మీద పెట్టే సొమ్ము ఎక్కడికి పోదు. అన్ని చేస్తూ అది చేసిండ్రు. ఇక్కడ పాపం గుళ్ళకు, పూజారులకు తినడానికి తిండి లేక మా ఊర్లో ఆలయం నుంచి వలసొచ్చి హైదరాబాద్ లో బతికిరు. గుడి మూతపడే పరిస్థితి. మళ్ళా పునరుద్ధరించి ఇగో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చుకొని ప్రభుత్వం నుంచి ఇప్పించి ఆలయాలు, అట్లా మూతపడినటువంటి గుళ్ళన్నీ కేసీఆర్ హయాంలో తెరుచుకున్నాయి. గుళ్లకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చిండ్రు, పూజారులకు ఇచ్చిండ్రు. మంచిదే, ప్రజల్లో భక్తి భావన ఉండాల్సిందే. దాంతో నేర ప్రవృత్తి కొంత తగ్గుతుందేమో, మంచి ఆలోచనే. కానీ పాలన చేస్తూ ప్రజలందరినీ చూస్తూ అదే దాంట్లో భాగంగానే, పరిపాలనలో భాగంగానే ఇట్లాంటి కార్యక్రమాలు ఉండాలి కానీ ప్రత్యేకించి దీనికోసం అన్నట్టు ఉండకూడదు. గోశాల మీ వాయిస్ కట్ అవుతుంది, ఒక్క నిమిషం ఆడియో కరెక్ట్ చేసుకోండి సుమిత్రానంద్ గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శరత్ గారు, నిన్న యాదగిరిగుట్ట పాలక మండలి కానీ లేకపోతే గోశాలల నిర్మాణం 360 కోట్లతో 3 చోట్ల, నేనైతే ఏంటంటే ఎవరు మంచి చేసిన మీ ఇంట్రొడక్షన్ అంతా విన్నాను, మొత్తం వర్డ్ విన్నాను. I totally disagree with you on this aspect, sir. First of all, let us agree for disagree.
యా షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చెత్త నిర్ణయం అని నేను చెప్తున్నాను. ఈ యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిని కాన్స్టిట్యూట్ చేసిన విధానంలో పచ్చి రాజకీయం ఉంది, చిల్లర రాజకీయం ఉంది. ఇది ఇతరత్రం లేదు. మీరు చెప్తున్నారు ఇప్పుడు సపోజ్ మనలో మాట మీరు అన్నారు కదా, ఏది రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు పెట్టద్దు అని. అంటే వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు అవుతాడా కాడా? లేకపోతే మన ఈయనెవరు ఉన్నారు ముగ్గురు నలుగురు లేకుండా లేదు కానీ మెజారిటీ భక్తి వినోద్ వెంకటస్వామి మీరు తిరుపతి చూడండి, ప్రతి నెలకు 2 నెలలకోసారి పోతాడు. ఆయన రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు కానీ చాలా భక్తిభావం ఉన్న వ్యక్తి, మీకు కూడా పర్సనల్ గా తెలుసు. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్, మీరు మనలో మాట ప్లీజ్. మీరు నన్ను ప్రశ్న అడిగారు, నాకు సమాధానం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వినోద్ వెంకటస్వామి ఉన్నారు రాజకీయ నాయకులు, నేనే చెప్పాను రాజకీయ నాయకులు. ఆయన నాయక్ ఉన్నారు, డిసిసి ప్రెసిడెంట్ భర్త ఉన్నారు, 3 నలుగురు ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా రాజకీయ నాయకులు అసలు ఎవరిని దేవాలయాల పాలక మండలి ఉండొద్దు, డిస్క్వాలిఫై చేయాలి రాజకీయ నాయకులే. సార్ కనీసం 6-7 రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు వేశారు, అది సంతోషం అన్నా నేను. రాజకీయాల్లో వ్యాపారస్తులు సార్ లేదు మీకు మాట్లాడేది ఫుల్ అవకాశం ఇస్తాను, నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీరు అడిగినందుకు. నా ఒపీనియన్ చెప్తా, ఒక్క నిమిషం. నా చెప్పిన తర్వాత మీరు చేయండి. రాజకీయ నాయకులకు మార్కెట్ కమిటీలు ఇవ్వండి, వేరే ఇవ్వండి, ఇంకా చాలా కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి. దేవాలయాలకు మాత్రం ధార్మిక చింతన కలిగిన వ్యక్తులను వేయండి. రాజకీయ నాయకులకి దేవాలయాల పెత్తనం ఇవ్వద్దు. అయోధ్య లాంటి టెంపుల్లోనే ఇష్యూస్ అవుతున్నప్పుడు రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మారకూడదు. చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరికపాటి లాంటి వాళ్లకు అటువంటి వ్యక్తులు ఊరూరా ఉన్నారు, వాళ్లను దేవాలయాల పాలక మండలి చైర్మన్లు వేయండి, లేదా భక్తి భావం ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని వేయండి. ఎందుకంటే దేవాలయమే ఒక డబ్బుల కేంద్రం, ఒక కలెక్షన్ కేంద్రంగా మారకూడదు. అది 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 నా ఒపీనియన్. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టెల్ యువర్ ఒపీనియన్. ఎస్ చెప్పండి. విషయం ఏంటంటే ఒకటి సార్, ఫండమెంటల్లీ నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను మొదటి నుంచి నమ్ముతున్న విషయం ఏంటంటే, ఏ ధార్మిక సంస్థలకు ఆ ధార్మికమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, భక్తి భావన ఉన్నవాళ్ళు, ఆయా మతాలకు సంబంధించిన, ఇప్పుడు మనం హిందూ మతంలో ఆగమం అంటాం, ముస్లింలలో వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకుంటాయి, క్రిస్టియన్లో బిబ్లికల్ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి. అట్లాంటి నిష్ణాతులకు, అట్లాంటి వాళ్లకు దేవుడు అంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా రాజకీయ పునరావాస కేంద్రమే. ఎట్లా అంటే గడ్డం వినోద్కి ఎందుకు ఇచ్చినాడు అని అంటే, వివేక్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వినోద్ చాలా దూరం ఉంటున్నాడు, పట్టించుకోవట్లేదు. నన్ను ఇదివరకు మాజీ మంత్రిని, నాకు అసలు ఏం ప్రాధాన్యత లేకుండా చేశారు, అంత వివేక్దే నడుస్తుందని వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి గొడవలు, తర్వాత వినోద్ను వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక ఏదో ఒక అసంతృప్తి ఉన్నది అనే భావన లేకుండా, తర్వాత అక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ ను ఏకాకి చేయడానికని ఇదంతా చాలా కుటిలమైనటువంటి కుచిత రాజకీయాలతో కూడుకున్నది. తర్వాత రెండోది సార్, ఇందులో ఎవరినన్నా ఎప్పుడన్నా మీరు చిరంజీవి భార్య బోనం ఎత్తంగానో బతుకమ్మ ఆడంగానో లేకపోతే ఏదన్నా దేవాలయంలో వచ్చినట్టు ఎక్కడన్నా ఎవరికైనా తిరుపతి యాదగిరిగుట్ట ప్లే చేయమంటారా? తిరుపతి యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం చేసుకున్నది సురేఖ గారు. మీరు చూడకపోతే ఎట్లా సార్? ఆమె శ్రీజా కుమార్తె మీరు చూడలేదు కాబట్టి కొణిదెల సురేఖ్ గారి భక్తి భావం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మీకు ఒక విషయం చెప్పన్న, భక్తి అంటే ఆఫ్ కోర్స్ మీ అభిప్రాయం మీది, నేను నా అభిప్రాయం చెప్పనియండి ప్లీజ్. ఇప్పుడు చూడలేదంటే దాన్ని చెప్తున్నాను సార్, ప్రతి టెంపుల్ కి కొన్ని ఒక పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సార్. అంటే వాళ్ళ ఆగమమే అనుకోండి, పూజా విధానం అనుకోండి, ఇతరత్రమైన విషయాలు, వాటి పట్ల గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు, వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళు ఉండాలన్నది నా అభిప్రాయం. రెండవది, అసలు రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా ధార్మికమైనటువంటి ఇది ఆచార్యుల చేతిలో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రామానుజ వ్యవహారాలకు సంబంధించింది, ఆ రామానుజ వాళ్ళ నేతృత్వంలో ఉండాలా, శివాలయాలు ఉంటాయి శంకరాచార్యులతో ఉండాలా, ఇట్లా వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళతో కనుక జరిగితే ఇవాళ ఈ అయోధ్య టెంపుల్లో కూడా ఇంత రచ్చ రామాయణం జరగకపోతుండే. ఈ నిధులను తర్వాత భక్తులు ఇచ్చినటువంటి విరాళాలను మార్చడం అది ఇదని. తర్వాత మీరు అన్నారు రాజకీయాలకు అతీతంగా ఈవెన్ అతను కూడా లేదు, ఎవరు రాయ్ కూడా ఈజ్ ఆల్సో విశ్వ హిందూ పరిషత్ లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించినాడు. తర్వాత రామాలయం యొక్క విశ్వ హిందూ పరిషత్ రాజకీయం ఎట్లా అవుతుందండి? అది రాజకీయ పార్టీ కాదు కదా విశ్వ హిందూ పరిషత్.
సార్ వినండి సార్ దయచేసి ప్లీజ్ సార్ నేను అనేది మీరు రాజకీయ పార్టీ అంటే ఎట్లా, విశ్వ హిందూ పరిషత్ రాజకీయ పార్టీ అంటే ఎట్లా సార్? రాజకీయ పార్టీ కదా. కాదు, మరి ఎందుకు జరిగింది? he was propagating బీజేపీ కాన్సెప్ట్. అరే విశ్వ హిందూ పరిషత్ రాజకీయ పార్టీ అంటే ఇక నేనేం చెప్పాలి? అది నేను విశ్వ హిందూ పరిషత్ అనలేదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆయనని డిజోన్ చేసినారు. అలోక్ వర్మ అనే తను రాజ్దీప్ సార్దాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీఆర్ డిసగ్రీయింగ్, వీఆర్ డిస్టెన్సింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది యాక్టివిటీస్ ఆఫ్ దిస్ రాయ్, he has done something very wrong అని చెప్పినాడు. మీరు దయచేసి వినండి. నేను అనేది ఏంటంటే పరమాచార్యుల నేతృత్వంలోనే ధర్మకర్తల మండలి ఉండాలా, తర్వాత వాటి ఆడిట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇది దేవాదాయాలకు సంబంధించిన ఆదాయంతో ఇతరత్రమైన కార్యక్రమాలు చేయడం తప్పు అని చెప్పేసి ఆయన వాటిని రద్దుపరిచినట్టు. డిఎంకే చేసినటువంటి పనులు వీళ్ళట చేస్తారా? అట్లాంటి ఆలోచన ఉందా? ఇవాళ హిందూ దేవాలయాలకు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇతరత్ర కార్యక్రమాలకు వాడుతున్నారు కదా, అట్లా ఓన్లీ హిందూ మత ప్రాప్తికో లేదా హిందూ యొక్క సాంప్రదాయాలను పెంచడానికో లేదా వేద పాఠశాలను ఉద్ధరించడానికో లేదా హిందువులలో కూడా ఉండేటువంటి వాళ్ళకి అందరికీ అన్ని కులాల వాళ్ళకి హిందూ మతం మీద అభిమానం పెంచేలాగా దేవాలయాలలో అందరికీ ప్రమేయం ఉండేటట్టుగా వాళ్ళు కూడా నిరాటంకంగా దేవాలయాలకు వచ్చేటట్టుగా ఆ రకమైన కార్యక్రమాలు చేయమనండి. అంతేగాని ఇందులో అందరూ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొణిదెల సురేఖ సంగతి వదిలెట్టండి. ఇతనేది చిల్లప్ప గారి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ శ్రీ రాజం సత్యమణి ఎందుకు తీసుకొచ్చినాడు? బికాజ్ వాళ్ళకి బీఆర్ఎస్ కి కొంత డిస్టెన్స్ పెరిగింది కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చినాడు కేసీఆర్ మీద ఉన్నటువంటి భావనతో. నెక్స్ట్ వచ్చేసేసి సార్ ఎల్బీ నగర్ కు చెందిన పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, తూళ్ల విజయందర్, వీళ్ళు అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఇట్లా నల్గొండకు చెందిన వ్యాపారవేత్త గుండుమల్లి. అట్లాంటి మరి మన కేసీఆర్ కూడా వేములవాడ దేవస్థానానికి సిద్దిపేట షౌకారిని పెట్టాడు. ఏం చేసినాడు? చీరలు అమ్ముకున్నాడు. మీకు తెలియదా సార్? ఒక స్కాండల్ జరిగింది తెలుసు కదా మీకు. పట్టు చీరలన్నీ వేములవాడ దేవస్థానాల్లో అమ్ముకున్నాడు ఆ షౌకారి. ఇట్లాంటి వాళ్ళ తర్వాత నీచ స్వభావం అనేది ఎక్కడైనా ఉంటది. ఇసలు ఇదేంటంటే ఒక రకంగా ఒక ఆలోచన ఏం చేసినాడంటే ఎట్లయితే కేసీఆర్ యాదాద్రిని డెవలప్ చేసేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడో అట్లనే హిందువులను మభ్య పెట్టడానికి చేసేటువంటి ఒక పన్నాగం తప్ప ఈయనకు భక్తి లేదు, భావన లేదు, ఏది లేదు. తెల్లారంగానే ఆయనే రాజ్దీప్ సార్దేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను మార్నింగ్ వెజిటేరియన్ ఫుడ్ తినా, బ్రేక్ఫాస్ట్ లో ఏం తినా, నేను ఓన్లీ రోజు మాంసం తప్ప ఇతరత్ర తినా అని చెప్పాడు. కావాలంటే నేను మీకు పంపిస్తాను. మాంసం తినొద్దని ఏముంది కానీ హిందువులు మాంసం తినొద్దని మనం ఎట్లా అనుకుంటాం సార్? అసలు హిందూ మతం మీద రేవంత్ రెడ్డి ఎన్నడూ ఒక అభిమానం చూపట్లేదు సార్. నాకు చూపెట్టండి ఒక ఇన్సిడెంట్ ఏదన్నా. మొత్తం ఆయన రాజకీయ గణేష్ ఉత్సవాలకు ఉచిత కరెంట్ ఇచ్చిన తొలి ప్రభుత్వం ఏంది? గణేష్ ఉత్సవాలకి ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలే. మీకు తెలుసో తెలియదు మరి. ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 1999 to 2004 చంద్రబాబు నాయుడు బీజేపీ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. ఇక అట్లాంటి మరి మహారాష్ట్రలో ఎప్పటి నుంచో ఇస్తున్నారు సార్. మన దగ్గర ఇవ్వలేదు మరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఒక చోటు నుంచి ఒకటికి సార్ ఇవాళ ఇప్పుడు ఎట్లా ఉందంటే బీజేపీ యొక్క ప్రభావం పెరుగుతుంటే కొంత మా వైపు తిప్పుకోవడానికని, బీజేపీని దెబ్బ కొట్టడానికని, బీజేపీని ఎదగకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో నేను హిందువులకు వ్యతిరేకం కాదు. తర్వాత బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కాంగ్రెస్ ను యాంటీ హిందూ అని ప్రొజెక్షన్ చేస్తున్న తీరు నుంచి నేను మాత్రం కాదు అట్లా. నేను ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ రాహుల్ గాంధీ, ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రియాంక గాంధీ, ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ సోనియా గాంధీ అనేలాగా మాట్లాడాడు. మీరు ఇన్ని మాట్లాడినా మరి రామాలయంకి ఎందుకో పోయి రాలేదు రేవంత్ రెడ్డి? అదే మరి పక్కనున్న శివకుమార్ వెళ్ళొచ్చినాడు కదా మొన్న కుంభమేళా అప్పుడు. సార్ మీరు చెప్పన్న నటనను జీవితాన్ని రెండింటినీ విడదీసి చూడండి సార్. Political analysis always is about based on the character of an individual and the motives behind a particular thing. Politics has to be always understood on the basis of the motives, not on the basis of the superficial actions. According to me, it is a third-rate step. మోరోవర్ ఎవరితో సంప్రదింపులు జరగకుండా తానే ఒక్కడుగా చేసిన అనేటువంటి ఆ గొప్పతనం కోసం ఆయన చేసింది చూస్తున్నారా? అది చాలా చిల్లర రాజకీయం. మొన్న ఎప్పుడైతే ఎన్టీ రామారావుకు సంబంధించిన విగ్రహ ఆవిష్కరణలో ఆయన ఇదే చెప్పినాడు, దేవేందర్ గౌడ్ గురించి గొప్పతనం మాట్లాడినప్పుడే మనకు అర్థమైంది. తర్వాత ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక వీడియో చేసినాడు సార్. ఈ దేవేందర్ గౌడ్ కొడుకు అతను. అంటే ఏంటంటే
ప్రతి దాంట్లో కుచ్చిత రాజకీయాలు చూడమే రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వభావం సార్. మీరు ఇప్పుడు కాదు, ఇంకా నెల రోజుల తర్వాత మీరు ఈ విషయాలను వాస్తవాలను గ్రహిస్తారు. దీంట్లో హిందూ మతాన్ని ఉద్ధరించే ఆలోచన లేదు. తర్వాత ఎంత నాసిరకం ఆలోచనలు ఉంటాయో తెలుసా ఆయనకి. హిందూ మతానికి సంబంధించిన అయ్యగారుల గురించి, పూజారుల గురించి, ఈధర్ల గురించి ఒక్క చోట నాకు చూపెట్టండి సార్. ఇప్పుడు ధూపదీప నైవేద్యాల స్కీమ్ స్టార్ట్ చేసింది ఎవరు? కేసీఆర్. డూ అగ్రీ ఆర్ నాట్? చెప్పండి ఒక మాట. నేను చెప్పాను యాదగిరిగుట్ట యాక్చువల్లీ ధూపదీప నైవేద్యం స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ లేదు, నామినల్ లేదు లేదు రాజశేఖర్ రెడ్డి అండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్టార్ట్ చేశారు. మీరు చెక్ చేయండి, 2007 లో స్టార్ట్ చేశారు. తర్వాత కంటిన్యూ మిగతా సక్సెసివ్ గవర్నమెంట్ చేసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఏంటంటే పూజారులకి లేదా దేవాదాయ శాఖకు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులాగా ఫస్ట్ తారీఖు జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం దాని నుంచి జీతాలు ఇచ్చారు. ప్రభుత్వ దాని నుంచి సార్ ధూపదీప నైవేద్యం రాజశేఖర రెడ్డి సార్ స్టార్ట్. నేను చెప్తాను, స్టార్ట్ చేసి వదిలెట్టడం వేరు, దాన్ని స్కీమ్ స్టార్ట్ చేసింది నిఖచ్చితంగా అమలు చేసినటువంటి విధానంలో మాత్రం మనం యాదగిరిగుట్ట నిన్న ఇనీషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను. యాదగిరిగుట్ట టెంపుల్ కట్టింది ప్రభుత్వ నిధులతో కట్టింది కేసీఆర్. 1500 కోట్లు పెట్టారు. ఏ సీఎం కట్టారు? కేసీఆర్ పట్ల విరుద్ధ భావన ఉన్నదని నేను అనట్లేదు. కేసీఆర్ ను ఈ ఎవరు చేసినా నేనేమంటే ఓట్ల కోసం చేయని, ఇంకేమైనా చేయని, హిందూ ధర్మం కోసం దేశంలో 85% ఉన్న హిందువుల కోసం ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. మరి సార్ రాముడి కళ్యాణానికి కేసీఆర్ ఎన్నడూ తీసుకొని పోలే, తల్వాలు తీసుకొని అలాంటి విషయాలు కూడా పోయినాడు. మొదటి 3 సంవత్సరాలు పోయినాడు, పోలేదని అనకండి, పోయినాడు సార్. అట్లా కాదు సార్, మొదటి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయినాడు. చెప్పినారు ఏదో ఎవరు మన అయ్యగారు చెప్పినాడు, ఎవరు మన ఇక్కడ ఏదో మఠం పెట్టినాడు కదా, ఆయన చెప్పిన దాని తర్వాత ఆయన మానేసినాడు. ఆయన వైష్ణవ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వడం అది ఇది మొదలెట్టినాడు. సరే అది వేరు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ నా దృష్టిలో కూడా ఇది సరైన స్టెప్ కాదు. మనం ఒక అటానమస్ బాడీస్ లాగానే తయారవ్వాలా. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులలో రాజకీయాలతో రవ్వంత కూడా సంబంధం లేని అక్కడి దేవాలయాల యొక్క ఆగమము, ఆ దేవాలయ యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు తెలిసిన వాళ్ళకి తర్వాత వైడ్ స్ప్రెడ్ ఉండాలి సార్. కొందరు ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, అందరు ఉండాలి. ఒకే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళతోనే ట్రస్ట్ బోర్డులు పెట్టడానికి కూడా సార్ మీరు అడిగారు కదా. నేను చెప్తాను, ధూపదీప నైవేద్యం వైఎస్ఆర్ గవర్నమెంట్ 2006లో జీవో ఎంఎస్ నెంబర్ 338 కింద ధూపదీప నైవేద్యం స్కీమ్ స్టార్ట్ చేశారు 2006. నేను చెప్తున్నా అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన కేసీఆర్ అంటే, నేను చెప్తున్నా వైఎస్ఆర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. చేసిండొచ్చు కదా సార్. ఇప్పుడు కేసీఆర్ మొదటే చెప్పినాడు ఏమని, వైఎస్ఆర్ స్టార్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏవి కూడా నేను రద్దు చెయ్యను అని. రాజీవ్ మన ఇది దీని గురించి ఏది మన హెల్త్ ఆరోగ్యశ్రీ గురించి ఇటువంటి వాటి మీద కేసీఆర్ చాలా బాహటంగా చెప్పినాడు. వివర్ ఆల్ పార్టీస్ టు ఆల్ దట్. ఆయన చెప్పినప్పుడు విన్న మాట వాస్తవం. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన ముందు కేసీఆర్ లేడు, రేవంత్ రెడ్డి లేడు, ఎవరు లేడు. మనం నిష్పక్షపాతంగా విషయాలను పరిశీలిస్తాం. స్టార్ట్ చేయడం కాదు, స్టార్ట్ చేసిన దాన్ని అమలు చేసే విధానంలో కూడా వైడ్ స్ప్రెడ్ గా దేవాలయాలకు ఒక ప్రతిపత్తి అంటూ వచ్చింది సార్. అసలు చాలా దేవాలయాలు అనాదరణకు గురై అయ్యగారులు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉండింది. ఆ దీపధూప నైవేద్యాల వల్లనే ఎంతో కొంత దేవాలయం మీద ఆ భక్తులను రప్పించడంలో, తర్వాత కార్యక్రమాలు చేయడంలో. ఇప్పుడు యాగాలు చేసినాడు, డిడ్ ఇట్ నాట్ ఇంప్రూవ్ ది ఫీలింగ్? నేను అదే చెప్పాను, అయుత చండీ యాగం చేశాడు అంటారా, అయుత చండీ యాగం చేశాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ మేమంతా వెళ్ళినాం. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో ఇది కేసీఆర్ ని ఫాలో అవుతున్నాడు, ఫుట్ స్టెప్స్ లో పోయి ఇది చేసేసి ఏదో రకంగా వ్యవహారాలు ఆ రకంగా పాడలేకపోతున్నాడు అంతే. ఇంద్రా శోభన్ గారు, ఇంద్రా శోభన్ గారు వినిపిస్తుందా? ఇంద్రా శోభన్ గారు చెప్పండి. సో రాజకీయం కోసమా లేకపోతే ఇప్పుడు ట్రస్ట్ బోర్డు, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి మీ పార్టీ నుంచే చాలా నిరసనలు వ్యక్తమైనాయి. నల్గొండ జిల్లా వాళ్ళు లేరు, ఎవరిని కన్సల్ట్ చేయలేదని చెప్పి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే మా సోదరి మనకి జీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక విషయాన్ని మనము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు కొట్లాడినప్పుడు, సబ్బండ జాతులు కొట్లాడినప్పుడు అభివృద్ధిలో కూడా సబ్బండ జాతుల భాగస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల పైన ఉన్నదని మాత్రం చెప్పదలుచుకున్నాను.
అయితే గుళ్ళు గోపురాలలో రాజకీయ నాయకులు ఉండొచ్చా అన్న చేసుకున్నటువంటి దాంట్లో మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అన్ని సేవల్లో వాళ్ళ ఇంటి పర్సనల్ లైఫ్ ను కూడా వదిలేసి ప్రజల జీవితమే అంకితం అని ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మరి అన్నిటి దాంట్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకోవాలి తప్ప మరింత డెవలప్మెంట్ వైపుకి వెళ్ళాలని కోరుకోవాలి తప్ప దాంట్లో కూడా ఆధ్యాత్మికత అనేది తనలో ఇమిడి ఉందా లేదా రాజకీయ నాయకులను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవాళ దేశంలోనే తిరుపతిని మనము చాలా ఏమంటారు ప్రపంచ దేశాల నుంచి చాలా మంది మన బాలాజీ టెంపుల్ కి వస్తారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి విడిపోయిన తర్వాత తెలంగాణ మనకంటూ తిరుపతి కావాలి, దీంట్లో మన యాదగిరి నరసింహస్వామి మన దైవము, దీనిని మనం బ్రహ్మాండంగా చేసుకోవాలని కేసీఆర్ గతంలో చెప్పినారు. అందులో భాగంగానే 1500 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత అదే ఈకో టూరిజాన్ని అలాగే టెంపుల్ టూరిజాన్ని ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఒక యాదాద్రి చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు దాదాపు ఒక 10 గుళ్ళకి సంబంధించినటువంటి విషయాల ఒక ప్రత్యేక శ్రద్ధతోటి మన సాంప్రదాయము మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి వీటిని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒక లైన్ తీసుకొని పనిచేస్తున్నారు. సో వీటికి మనం అప్రిషియేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళుగా చిల్లరగా విమర్శించడం అన్నదైతే బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ టెంపుల్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో చిరంజీవి గారి భార్య అయి ఉండొచ్చు, ఇతరత్ర మిగతా ఉన్నటువంటి దాంట్లో ఒక ఏమంటారు ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, సమాజంలో కొంత స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల ఆధ్యాత్మిక పట్ల అయి ఉండొచ్చు, కొంత ప్రభుత్వం భాగస్వామ్యం చేకున్నప్పుడు రాజకీయ నాయకులకు వేరే ఏదైనా పదవులు చేయొచ్చు. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నప్పుడు మనం ఇలాంటి విషయాలను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది. స్కిల్డ్ యూనివర్సిటీకి మనము మహేంద్ర గారిని మనం చేసినాం. ఎందుకు చేసినాం? 10 మంది తనని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టే వాళ్ళైనా వచ్చే వాళ్ళకైనా ఇక్కడ ఏదో ఉంది అని ఒక ఆలోచన, మంచి ఆలోచనతో ఉంటారన్న ఉద్దేశంతో చేశారు. అట్లాగే ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి అయినా అదే తరహాలో ఈ రాష్ట్రంలో జరిగిన యాదగిరి గుట్ట అయినా సో నలుమూలల్లో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ని తిరుపతిలో పెట్టొచ్చు. దానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ యాదగిరి గుట్టలో జరిగే అంశం పట్ల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎందుకు ఇంత అక్కస్ అంటే అందరిని కలుపుకొని పోతున్నాడు, అందరితో ఉంటున్నాడు, ఎవరితో వ్యతిరేకత లేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తున్నాడు, సబ్బండ వర్గాల వైపు ఉంటున్నాడు అన్న ఒక అక్కసు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇక్కడ మనకు కనబడుతుంది. మా సోదరి చాలా చాలా ఆరోపణలు చేశారు. ఇవాళ జరిగినటువంటి తీసుకున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ప్లాట్ఫామ్ రెడీ చేస్తుందంటే మరి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చినారు, కాంగ్రెస్ నుంచి వచ్చినారు. మరి అట్లాగే మరి 2 పార్టీలకైనా ప్లాట్ఫామ్ రెడీ చేసిందా? మనం ఆరోపణ చేసినా కూడా ఆరోపణలో పస ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి చిల్లరగా మనం వాటిని ఇలా చేయడం అనేది సరి అయినది కాదని చెప్పదలుచుకున్నాం. భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి కంప్లీట్ మీరు మాట్లాడితే నేను నోట్ చేసుకొని కూర్చున్నాను. భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఆ కమిటీలో ఉన్నారు. లేరు, అసలు స్థానికులకి అవకాశం ఇవ్వలేదని మాట్లాడినటువంటి వాళ్ళకి అది నా సమాధానం. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ మా సోదరులు ఇందాక శరత్ గారు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో అడ్వకేట్ జనరల్ గా ఆయన పదవి అనుభవించారు. సో మరి కేసీఆర్ గారి పట్ల మాత్రం చెప్పాల్సిన అవసరం స్పెషల్ గవర్నమెంట్ డెఫినెట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలా చిల్లరగా తీసి పడేసినట్టుగా, ఒక గల్లీ వ్యక్తి లాగా తీసి పడేసినట్టుగా ముఖ్యమంత్రి గారిని ఇలా మాట్లాడడం శరత్ గారికి తగదు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక అడ్వకేట్ జనరల్ చేసినటువంటి తాను రేవంత్ రెడ్డి గారి ఆధ్యాత్మికత గురించి, రేవంత్ రెడ్డి గారు ఏం తింటారనే దాని గురించి బొక్కలు మెడలేసుకొని తిరిగి చూపించాలా ఏంటి? అది చేయాలని అంటున్నాను. ఒక వ్యక్తి ఆ స్థానంలో ఆ సీట్ లో కూర్చున్నప్పుడు కులాలకు మతాలకు అతీతంగా తనకు నచ్చినా నచ్చకపోయినా ఏమున్నా ప్రజల మనోభావాల తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఇంటి పెద్ద పైన ఉంటది. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చికెన్ ఏ తింటాడు, నాన్ వెజ్ ఏ తింటాడు అని అంటే ఎవరిష్టము వాళ్ళది. అంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా మేము? పోనీ కేసీఆర్ ఏం చెప్తారు మేము ఏం చేయాలా? మీరు ఏం చెప్తారు మేము తినాలని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి అది సరి అయినది కాదు అంటున్నాం. మనం మాట్లాడేటప్పుడు కూడా ఇందులో ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే ఒక న్యూట్రల్ గా, ఒక అడ్వకేట్ గా అనుభవం చేస్తే బాగుంటదని చెప్పుంటే బాగుంటది. కానీ చాలా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు శరత్ అన్న. అది ఆయన వింగత వదిలేస్తున్నాను. ఇక పచ్చిగా రాజకీయాలు గురించి మాట్లాడితే ఇక్కడెక్కడ రాజకీయాలు అనేది ఇవాళ తావు లేకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ కి చేసినటువంటి స్టేట్మెంట్స్ కి సురేఖ గారికి ఏం సంబంధం?
సురేఖ గారు ఏమన్నా అంటే ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు, సురేఖ గారు ఇక్కడే ఉంటున్నారు. మోర్ ఓవర్ తెలంగాణలో వాళ్ళ ప్రాపర్టీస్ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్నింటి విషయాలు ఉండొచ్చు, వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. మోర్ ఓవర్ తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డని కోడలుగా కూడా వాళ్ళు చేసుకున్నారు కదా. ఆ అమ్మాయి కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా తన భాగస్వామ్యం కూడా ఈ ప్రభుత్వం చేసింది. అంటే ఇవాళ ఒకరిని మనం అందులో ఉంచాము అని అంటే దాంట్లో ఏంటి ఇప్పుడు వాళ్ళకేమో ఏమంటారు దోచుకోవాలో ఏదో ఏదో చేయాలని ఆలోచన అయితే వాళ్ళకు ఉండదు కదా, ఆ స్థాయికి అయితే దిగజారిపోయి అయితే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి మనం ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలో ఎంతవరకు పస ఉందన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోరోవర్ ఇవాళ ఆవులకి సంబంధించినటువంటి ఏమంటారు రాష్ట్రంలో అయిండొచ్చు, దేశంలో అయిండొచ్చు, చాలా దగ్గరలో గోవుకు ప్రాధాన్యత ఉంది. ఇవాళ కాదు, మన పూర్వీకుల నుంచే గోవుకు ప్రాధాన్యత ఉన్నది. కొత్తగా బీజేపీ వచ్చినాక మనం గోవు గురించి ఇది చేయాలి అది చేయాలని మనం వినలే. మనకు అది స్వతహాగానే మన బ్లడ్ లోనే మన సాంప్రదాయంలోనే ఇమిడిపోయి ఉంటున్నటువంటి దాన్ని వల్ల రేవంత్ రెడ్డి గారు గోవులకు సంబంధించినటువంటి ఒక గోశాల ఉండాలి. మన సంస్కృతిలో ఇది భాగంగా ఉండాలని చెప్పారు. ఇంద్రశోభన్ గారు ఇంతకుముందు అడిగారు కదా, కాదు శరత్ గారు ఇంతకుముందు అడిగారు కదా, సురేఖ గారు టెంపుల్ పోయినాయి, ఆ విజువల్స్ ఫొటోస్ నేను ప్లే చేస్తున్నా, టెంపుల్స్ పోయిన విజువల్స్ ఉన్నాయంటే ప్లే చేస్తున్నా. యాదగిరిగుట్ట టెంపుల్ చాలాసార్లు వాళ్ళు రెగ్యులర్ గా తిరుపతి వెళ్తారండి, తిరుపతి వెళ్తారు, యాదగిరిగుట్ట వెళ్తారు. ఎక్కడికైనా దేవుడు కదా అందరికి సంబంధించిన వాడు కదా. వెళ్ళలేదు పోలేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని అంటే అది కాదు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాలకి సంబంధించిన చాలా మంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ లో మనకి ఏం చేశారని టిటిడి టెంపుల్ వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చినాము. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తున్నాము. ఎందుకు ఇచ్చినాము? అదాని అంబానీ వాళ్ళని. ఇవాళ అదానికి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ రెగ్యులర్ గా మన ఎల్లమ్మ టెంపుల్ కి వస్తారు, మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వస్తారు. వాళ్ళు బాగా చాలా ఆమె నమ్ముతుంది దాన్ని. సో వాళ్ళు వచ్చినప్పుడు దానికి అలాగే ఆ డెవలప్మెంట్ కోసం వాళ్ళు విరాళం కూడా ఇచ్చి వెళ్తున్నారు. సో అంత మాత్రం వాళ్ళకి మనం ఏం చెయ్యొద్దు ఇవ్వకూడదు అని చెప్పడానికి అయితే లేదు. వాళ్ళ వల్ల ఇంకింత డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవాలి తప్ప ఇది ఎందుకు ఇచ్చారు అనేది ఒక రాజకీయ కోణంలో చర్చ చేయకూడదు. ఒక విశాలమైనటువంటి హృదయంతో ఒక బ్రాడ్ నేచర్ లో ఒక అంశాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇవాళ మనకు రాలేదు మనం ఉండలేదు అన్న బాధ కన్నా కూడా ఒక విస్తృతమైనటువంటి పరిధి యాంగిల్లో డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ దూరదృష్టితోటి ఈ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా కూడా అటు బీజేపీ ఫక్తుగా ఇవాళ అయోధ్య ఉద్దేశంలో ఉంచి చేసిన రాజకీయ నేపథ్యం అయిండొచ్చు, హిందుత్వ పట్ల చేసిన రాజకీయ నేపథ్యం అయిండొచ్చు, అలాంటి వాటికి ఏవి తావునివ్వకుండా మేము సబ్బండ జాతుల సబ్బండ వర్గాల సబ్బండ కులాల మతాలతో మేము ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. 100% హీజ్ ఏ హిందూ. తనకు సంబంధించినటువంటి ప్రత్యేక బొట్టు లేకుండా రేవంత్ బయటకే వెళ్ళాడు. మీరు చూసారో లేదో తెలియదు. బట్ అట్లా అంటే అది తన వ్యక్తిగతం, తనకు సంబంధించినటువంటి అంశం. కానీ ముఖ్యమంత్రి గారికి హిందూ కావాలి, ముస్లిం కావాలి, బుద్ధుడు కావాలి, జైలు కావాలి, అందరూ కావాలి ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అందరు తన బిడ్డలే కాబట్టి. సో ఇట్లా మనం దీంట్లో రాజకీయ కోణంలో కాకుండా పాజిటివ్ లైన్ ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ భారతదేశంలో అనేది ఎక్కువ సంఖ్యలో ఎవరిని ఆదరిస్తున్నారో అందరికీ తెలుసు. సో మనం అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, బీజేపీ ఇదే నా పెటెంట్ రైట్ అనుకుంటుంది. నేను తప్ప ఎవరు కాషాయం వేసుకోవద్దని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు కాషాయం వేసుకుంటే అది నీది కూడా అవుతుంది కదా, వాళ్ళనే కాదు కదా పెటెంట్ రైట్. కాబట్టి ఇట్లాంటి వాటికి కొన్ని విషయాలలో మనం ఒక బ్రాడ్ యాంగిల్ లో వెళ్ళాల్సి రాజకీయంగా కంటే తాడు శ్రీనివాస్ గారు విన్నానండి. మీ ఇంట్లో అయితే తినలేదు కానీ వీరి ఆర్గ్యుమెంట్ విన్నాను. నేనేమంటున్నానంటే సరే నా ఇంట్లో ఏం చెప్పాను మళ్ళీ చెప్పమంటారా? నా ఇంట్లో ఏం చెప్పాను 30 seconds లో మళ్ళీ చెప్పమంటారా? అక్కర్లేదు, నేను వింటాను, మళ్ళీ వింటాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని ఫ్లో చేసినాక మీరు వింటాను డెఫినెట్ గా. రెండోది నేనేమంటానంటే భరత్ గారు, ఈ రోజు కాషాయం మొత్తం ఇదైపోతుంది, పేటెంట్ హక్కులు బీజేపీ బొట్టు పెట్టుకుంటారు. దయచేసి మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడితే వాళ్ళనే ఉంచండి, మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. అంటున్నారు కదా. నేనేమంటానంటే భరత్ గారు, కనీసం బీజేపీ కోసమైనా బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తున్నారు అంటే సంతోషమే. రేపు ఎన్నికల కోసం టోపీ పెట్టుకోరని కాదు, లేకపోతే ఇంకోటి వేషాలు వేయరని కాదు. వీళ్ళు రాజకీయ నాయకుల్లో ఇప్పుడు గతంలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే నేటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ మూసీ నది వెంబడి 3 గుళ్ళు కడతామంటున్నారు. ఎవరు అడిగినారండి మసీదు? ఎవరు అడిగినారండి చర్చ్? గుడి కడుతున్నాం కదా అంటే గుడి మీ తాతల కాలం ముత్తాతల కాలం నుంచే ఉందాడా? 1000 సంవత్సరాల నుంచి ఉంది.
ఆ గుడిని డెవలప్ చేస్తున్నామనే వంకతోని మిగతా 2 అడగకపోయినా కడుతున్నారంట. అంటే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ కాదా? రెండోది భరత్ గారు, నేనేమంటున్నానంటే ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి ఏవైతే నియామకాలు ఉంటాయో కొంత మేరకు స్థానికంగా ప్రజలు, ఇప్పుడు భువనగిరిగుట్ట, యాదగిరిగుట్ట దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి వారు అనేక మంది టెంపుల్ డెవలప్ కాకముందు ఈజీ యాక్సెస్ ఉండేది. ఇప్పుడు టెంపుల్ అత్యంత ఆదరణీయమైనటువంటి ఒక పెద్ద డెవలప్మెంట్ జరగగానే మరి అక్కడ లోకల్ ప్రజలకు ఆదరణ దొరుకుతుందా అంటే అస్సలు లేదండి. ఇప్పుడు గతంలో ఈజీగా పోయేటటువంటి వాళ్ళు, నేను భువనగిరి వాస్తవ్యం చెప్తా ఉన్నాను, ఇంతకుముందు యాదగిరిగుట్టకు ఎందుకంటే వాళ్ళ ఇష్ట దైవంగా, ఇంటి దైవంగా, కుల దైవంగా అనేక మంది పేర్లు కూడా అవే పెట్టుకుంటారు ఆ దేవుణ్ణి. ఆ చుట్టుపక్కల దేవుడు డెవలప్మెంట్ కాగానే ఆ చుట్టుపక్కల వారికి దూరం అవుతాడు. సో ఇది కూడా కరెక్ట్ కాదు, దాన్ని కూడా సరిదిద్దుకోవాలి. నేను రెండవది ఏమంటానంటే ఈ వ్యాపారమయం చేయకూడదు ఈ ఆధ్యాత్మిక చింతన దగ్గర. మూడవది నేను ఏమంటానంటే మేము గుడి కట్టిన కాబట్టి గతంలో కేసీఆర్ గారు తన బొమ్మలు చెక్కునే ప్రయత్నం చేసినారు పిల్లర్స్ కి, తన కుటుంబ సభ్యుల మన చట్టాలకి చైర్మన్లు మెంబర్లు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి గతంలో చూసాం మనము. కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది ఎన్నికల కోసం, అపీజ్మెంట్ కోసం, ఓట్ల కోసం, వ్యాపారంగా తనకు నిధులను సమకూర్చేటటువంటి వాళ్ళ కోసం కాదు కదా ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డులు అనేటివి. ఆధ్యాత్మిక చింతన భావన కలిగినటువంటి వాళ్ళకి ఇస్తే బెటర్. దాంట్లో నేనేమంటున్నా, రాజకీయాల అతీతంగా నియామకాలు జరిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటున్నారు ఎక్కువ. సో అది కూడా ఉండకుండా అన్ని పార్టీలను కలుపుకోపోయే విధంగా నన్ను ఉండాలి. మూడోది నేను ఏమంటానంటే ఇంకా భరత్ గారు ఒక ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నా ఇనిషియల్ రిమార్క్ ఏం చెప్పారంటే రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే టెంపుల్ బోర్డులో అనర్హులు చేయాలి అని నేను చెప్పాను. ఓన్లీ ధార్మిక రాజకీయ పార్టీలు అంటే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. మిగతా మార్కెట్ కమిటీలు ఇవ్వండి, రాజకీయ పార్టీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళ వేయండి అని నేను చెప్పాను నా ఇనిషియల్. ఓకే, కరెక్ట్, థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే భరత్ గారు, జీనూస్ కు మీరు భరత్ గారు వచ్చినప్పుడు ఒక కొత్త పాయింట్ ని తీసుకొచ్చే ప్రయత్నం నేను ప్రతిసారి చేస్తా ఉంటాను. సో అందులో భాగంగా ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇంకా విఫలమైనటువంటి చర్చలు చేస్తారని. అసలు వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనం తలుపులు తీయగానే ఎవరికి ఇస్తారండి? సన్నిధి గొల్ల కదా. మరి వాళ్ళు ఉన్నారా అంటే ట్రస్ట్ బోర్డు లో ఉండాలి కదా. అట్లనే యాదగిరిగుట్ట దగ్గర కూడా కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చల్ల అమ్మడం అనేది ప్రాచుర్యంలో యాదవులకు ఇచ్చారు దీనిలో ట్రస్ట్ బోర్డులో ఇప్పుడు ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా, ఉండాలని చెప్తాను, ఇస్తే సంతోషం. నేను ఇప్పుడు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలేదనే చర్చ చేయట్లేదు. జనరల్ గా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఒక కడప బోయి భీమన్న కుండలో ఇప్పటికీ భోజనం తొలి నైవేద్యం అక్కడ జగన్నాథ టెంపుల్ గాని, తిరుపతిలో గాని, ఇక్కడ గాని కుండలో పెడతా ఉంటారు. మరి వారికి స్థానం ఉండాలి. రేపు బోనాల పండుగ వస్తుందండి. సో బోనాల పండుగలో ఆ టెంపుల్ ట్రస్ట్ బోర్డు గోల్కొండ కోటలో మొదటి బోనం కుమ్మర్లు పెడతారు, అంతటా గ్రామ దేవతలకు పెడతారు. కానీ ఈ బోనాల పండుగ కమిటీలో ఈ పార్టీలు ఆ కులాన్ని విస్మరిస్తాయి. సో ఈ రకంగా ఎందుకంటే భక్తుడే ఆ దేవుళ్ళే ఇటువంటి ఈ వారికి చెందినటువంటి వారిని స్వాగతించి మొదటి దర్శనాల్లో లేకపోతే అటువంటి ఆరగింపు సేవలోనో ఎక్కడో ఒక దగ్గర వారికి మాత్రమే ఇస్తున్నప్పుడు ఈ నియామకాలలో వారు ఎందుకు ఉండకూడదు అనేది నేను చర్చ చేస్తున్నా. రెండోది నేను ఏమంటున్నా అంటే మీకు అనేకం ఉన్నాయండి, మీకు చెప్తూ పోతే భారతదేశ సాంస్కృతిక భావనలో అనేక కులాల వారు ఉంటారు. బీసీ కులాల వాళ్ళ సేవలు, అనేక కులాల వారి సేవలు ఉంటాయి. సో వీటందరినీ కూడా ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర కుర్మోళ్లకు, గొల్లోళ్లకు చల్లలో ముంతలు అమ్ముతారు. సో వారందరికీ ఉండాలి. కట్టుకోళ్ళకి అక్కడ యాటలు చేయడం అనేది. సో యాదగిరిగుట్ట అనగానే వెనకట ఎడ్ల బండి కట్టుకొని చిన్నప్పుడు మేము పోయి దేవుని దర్శనం చేసుకొని కింద ఇది ఉండేది. సో ఈ రకంగా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ ఉంది. నేను వాటి జోలికి పోవట్లేదు, కానీ నియామకాలలో కూడా అందరినీ నియామకాలు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం మీకు తెస్తాను. నిజమైన చిత్తశుద్ధి దేవుని పట్ల ఉన్నట్టు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలంటే, పరిపాలకుడు దేవాలయ ట్రస్ట్ బోర్డులకు రాసిచ్చిన దేవాలయ భూములని రక్షించగలిగిన వాడు మొనగాడు. వాటిని రక్షిస్తున్నారా? ఎన్ని అన్యాక్రాంతమైనవి. ఇప్పటికీ ఎండోన్మెంట్ ట్రస్ట్ లో 2100 భూముల కేసులు ఉన్నాయండి. సో ఆ 2100 భూముల కేసులలో ఎన్ని మళ్ళా దేవుని భూములని, దేవుని మాన్యాలని మళ్ళీ తిరిగి దేవునికి ఒప్పచెప్పినారండి ఈ ముఖ్యమంత్రులు. నేనేమంటున్నంటే ఇది కదా చెయ్యాల్సింది. రెండోది, మీరు దేవాదాయ భూములే కాకుండా నీ ప్రభుత్వంలోకి రావడానికి పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికల టైంలో తిరిగేటప్పుడు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద 4 సార్లు ఒట్టేసినాడు. అదే రకంగా వరంగల్ పోయినప్పుడు ఆ రైతు డిక్లరేషన్ చేసినప్పుడు భద్రకాళి అమ్మవారి మీద చేసినాడు. ఇక్కడ హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి గుడి దగ్గర మునుగోడు ఎన్నికలప్పుడు ఎప్పుడో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద రేవంత్ రెడ్డి గారు ఒట్టేసినారు. సో ఈ రకంగా ఓట్లు ఎందుకు వేయాల్సి వస్తుంది దేవుడి మీద అంటే ప్రజలు నమ్మాలి, అతన్ని ఓట్లు వేయాలి, రేపు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు, దేవుని మీదనే ఒట్టేసిండు కదా అని మనం నమ్మాలి. నమ్మించి మరి దేవుని మీద ఓట్లేసినప్పుడు ఇవాళ ఆ హామీలని నిలబెట్టుకున్నారా అనేది ఇంపార్టెంట్, ఇక్కడ చర్చ జరగాల్సింది. సో నేనేమంటున్నంటే ఈ రకమైనటువంటి దేవుళ్ళ మీద జరిగినప్పుడు చర్చ, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అంశాలే కదా భరత్ గారు. సో ఈ రోజు దేవాలయ మాన్యాలు మొత్తం ఎవరు బుక్తున్నారండి? అనేక మంది అన్యాక్రాంతం ఎవరి వల్ల అవుతా ఉన్నాయి, ఎందుకు అవుతా ఉన్నాయి? దీని మీద ఎక్కడ కమిటీ వేసినారు చెప్పండి మీరు? ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడం, మనం ముఖ్యమంత్రులను ఎన్నుకోవడం అంటేనే, అసలు ఈ పరిపాలనలోకి తేవడం అంటేనే తెలంగాణ భూముల్ని అమ్ముకోవాలి, ప్రభుత్వాలను నడపాలి. దీనికోసం ఒక ముఖ్యమంత్రి కావాలనా? దీనికోసం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కావాలనా? తెలంగాణలో ఉన్న భూములను అమ్ముకొని ప్రభుత్వాలను నడిపేటటువంటి ప్రభుత్వాలను తెచ్చుకొని మనం ఓట్లేయాలనా? అందుకే నేనేమంటా ఉన్నానంటే, నిజమైనటువంటి భక్తి ఎక్కడ చూపించాలంటే ఆ రాముడి యొక్క ఆశయాలు ఏమున్నాయి, ఆ ధర్మ పరిపాలన మనం చేస్తున్నామా లేదా, దేవుడి మీద గోశాలలో వద్దా? నేను వద్దనట్లేదు కదా, ఎక్కడ ఉండాలి. ఇంకా వీళ్ళకి ఇప్పుడు నేను వాళ్ళు చేసినటువంటి వాటిని నేను ఎక్కడ అనట్లేదు, ఇంకా ఇవి ఉంటే నరేంద్ర మోడీ చేత ప్రారంభింపజేస్తారట గోశాలలో. నేనేమంటున్నా సార్, నేను ఇవి ఉండాలి, ఇంకా వీళ్ళు ఇటువంటి వాళ్ళ నియామకాలు చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. తర్వాత స్థానికులకి దర్శనానికి ఏదైనా ఒక కొత్త మార్గం చూడాలి. ఇప్పుడు టోల్ గేట్లలో స్థానికులకి ఆధార్ కార్డు చూపిస్తే ఏదో ఫ్రీ ఎంట్రీ ఉంటది, ఏదో ఉంటారు కదా నేషనల్ హైవేస్ లో. అట్లా దేవాలయాల దగ్గర కూడా అట్లీస్ట్ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వాస్తవ్యుల కన్నా వాళ్ళు ఆ దేవుని చూస్తూ బతికినారు, ఆ దేవుని చూస్తూ పెరిగినారు, ఆ దేవుని చూసి పేర్లు పెట్టుకున్నారు, ఆ దేవుణ్ణి ఇంటి ఇలవేల్పుగా మార్చుకున్నారు. కాబట్టి వీళ్ళ దర్శనాల కోసం కొంత మేరకు ఏదైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా విన్నపం. ఇప్పుడు రెండోది ఏంటంటే, కర్మ మనది ఏంటంటే దేవుడి దర్శనాలు చేసుకోవాలని ఇలా రాజకీయ నాయకుల దగ్గరికి లెటర్లకు పోవాలి. ఒక సిఐ ట్రాన్స్ఫర్ కావాలంటే రాజకీయ నాయకుల లెటర్ కావాలి, లేదు ఒక ఎంఆర్ఓ కావాలన్నా ఒక ఎస్ఆర్ఓ కావాలన్నా లెటర్లు ఎవరి కావాలండి? రాజకీయ నాయకుల లెటర్లు ఇస్తేనే అవుతాయి. ఇక ఇట్లా అయిపోయిన తర్వాత ఇంత ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంలో దేవుడి దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంకా లాభం ఏంటి అనేది ఒకసారి. అందుకనే నేను రాజకీయ ప్రమేయం మిగతా వాటిలో పర్లేదు, దేవాలయాల నుంచి తప్పించండి అంటున్నా. లేకుంటే దేవాలయాలకు ఇంకొకటి చెప్తాను, వేరే మతాల బోర్డులో రాజకీయ ప్రమేయం ఉండదు, ఒక్క హిందూ మతంలోనే తీసుకొచ్చారు, అది సమస్య సార్. ఇగో ఒకటి, వేరే మతాల్లో రాజకీయ ప్రమేయం ఉండదు, ఒక్క హిందూ మతంలోనే ఈ సమస్య. అవును, కరెక్ట్ చెప్పి ధార్మికవేత్తలు కాకుండా హిందూ మతం. నా ఇనిషియల్ రిమార్క్స్ అందుకని నేను చెప్పాలా అని అడిగాను. నా ఇనిషియల్ రిమార్క్స్ లో అదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేద్దరు కానీ విందాం. ఇనిషియల్ రిమార్క్ ఏంటంటే మిగతా మతాలలో రాజకీయ ప్రమేయం లేదు, కానీ దేవాలయాల వ్యవస్థ మాత్రం మొత్తం రాజకీయ ప్రమేయం చేశారు. దాన్ని విముక్తి చేశాడు రేవంత్ రెడ్డి. రాజకీయ వ్యాపార కేంద్రం అంటే ఇప్పుడు వీళ్ళు పోయి వ్యాపారం చేస్తారా? సురేఖ డబ్బులు తక్కువైనా వ్యాపారం చేస్తుందా? నేను ఒక్క నిమిషం, ఇంతకుముందు అడిగారు, ఒక్క నిమిషం, ఇంతకుముందు శరత్ గారు అడిగారు సురేఖ ఎక్కడ టెంపుల్ పోయిందని. ఒకసారి ఫోటో ప్లే చేయండి పీసీఆర్, ఎందుకంటే చూపించాలి కాబట్టి. ఎస్, సురేఖ గారు భక్తి భావం అది. ఓకే, ఒక్క నిమిషం భరత్ గారు. సరే, ఇప్పుడు తర్వాత శరత్ అన్న స్పందిస్తాడేమో. నేనేమంటున్నా, ఆయన స్పందించేది కాదు, ఎందుకంటే తెలియాలి కాబట్టి, అంటే పబ్లిక్ వాళ్ళకి తెలియాలి కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉండదు కదా. శరత్ గారు కూడా చూసి, నేను చాలాసార్లు చూశాను, అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను చెప్పాను. అది నేనేమంటున్నా అంటే ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు వక్ఫ్ బోర్డు గానీ లేకపోతే ఈ మన ముస్లిం ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి స్వయం ప్రతిపత్తి కదండి. ఎక్కడన్నా ప్రభుత్వ యజమాయిషి ఉందా? ఉంటది. మన ఎండోన్మెంట్ వచ్చేసరికల్లా మనం ఎందుకు బోర్డు కదా, మాది భూముల కోసం వేసినటువంటి మసీద్ కమిటీలు ఉంటాయండి. చెప్పండి సుమిత్రానంద్ గారు, మసీద్ కమిటీలు ఉంటాయా? చర్చ్ కమిటీలు పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటాయా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాబట్టి ల్యాండ్ కోసం పెట్టారు. మసీద్ కమిటీలు చర్చ్ కమిటీలు ఉంటాయా? గవర్నమెంట్ వేస్తుందా? ఎందుకు దేవాలయాల కమిటీలు ప్రభుత్వాలు వేయాలా? మసీదులు గ్రామ స్థాయిలు ఉంటాయి కాబట్టి గ్రామ స్థాయి ఆలయాలకు కూడా
ఇంకొకటి భరత్ రాజకీయ గారు, నిర్ణయం ఉండదు భరత్ గారు, మసీదు కమిటీలో చర్చకు. భరత్ ఓన్లీ గారు, మన దరిద్రం ఏంటంటే హిందూ దేవాలయాల మీదనే పొలిటికల్ అజమాయిషి. భరత్ గారు, ఒక వేద పాఠశాల పెట్టాలన్నా, ఒక గురుకులం పెట్టాలన్నా మనం ప్రభుత్వ అధికారులతో అన్ని లైసెన్సులు తీసుకోవాలి. ఒక మదర్సా పెట్టాలంటే మన లైసెన్స్ తీసుకుంటారా? నేనేమంటున్నా ఒకటి, సుమిత్ర గారు, మీరు అది వేరే చర్చ. సరే, నేనేమంటా అంటే మసీదు కమిటీలు చర్చ్ కమిటీలు లేకపోవడం మంచిదే. మేము వాళ్ళు పొందుతున్నారని కాదు, అది హిందూ మతాన్ని కూడా వర్తింపజేయాలంటారా? ఈ మతానికి కూడా ఆ రకంగా ఉంటే బాగుంటుంది సంస్థలు. రెండోది నేనేమంటా సుమిత్ర గారు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఘనకీర్తి మీరు చెప్పండి. మార్కెట్ కమిటీ కాదు, టెంపుల్ కమిటీ వేరు, మార్కెట్ కమిటీ వేరు. టెంపుల్ ఈజ్ నాట్ మార్కెట్. మార్కెట్ కమిటీలు వేసుకోండి రాజకీయాలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు. అసలు నన్ను అడిగితే ఈ ట్రస్ట్ బోర్డు కమిటీలు అన్ని కూడా ధార్మిక సంస్థల అజమాయిషీలో జరగాలి. రెండోది సుమిత్ర గారిని నేను సూటిగా అడుగుతాను, మీరు దేవాలయ భూములని ఎన్ని మళ్ళా దేవుళ్ళకు తిరిగి అప్పగించగలిగినారు? మీరు ఒక లెక్క చెప్పండి. లేదు, ఇప్పుడు 2.5 ఏళ్ల కాలంలో వీళ్ళు తిరిగి ఎన్ని అప్పగించినారు, ఎన్ని కేసులను డిస్పోజ్ చేసినారు, మీరు ఒకటి చెప్పండి. రెండోది నేనేమంటున్నానంటే, ఎన్నికలలో పోయి నాది ముస్లిం పార్టీ అనాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? ఒక మతానికి చెందిన పార్టీ అవుతుందా? రెండోది నేనేమంటున్నా అంటే, ఏఐసిసి అంటే యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ లాగా మారకూడదు కదా. నేనేమంటున్నా, ఈ రోజు సోనియా గాంధీ గారు పాలస్తీనా గాజాలో జరిగిన మరణాల మీద బీజేపీ ఏం మాట్లాడతలేదు. ఇక మనకు వేరే పనే లేదా అండి? మన దేశ డెవలప్మెంట్ పని లేదా, లేకపోతే ఇంకోటి లేదా? ఈ మత ప్రాతిపదికన చర్చలు ఎందుకు చేస్తారు ఇవన్నీ అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు గతంలో దేశంలో ఏంటంటే పాలస్తీనా మాత్రమే సపోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయకూడదు. అది సమస్య. మనం వాళ్ళు ఇజ్రాయెల్ ఉగ్రవాద బాధిత దేశమే, మనం ఉగ్రవాద బాధిత దేశమే. మనకు వాళ్ళతో పని, కానీ పాలస్తీనా సపోర్ట్ చేస్తే చేయాలంటే అది చెప్తారు. ఎందుకంటే ఓట్లు పాలస్తీనా అంటే ఇక్కడ ముస్లిం అంటే ఇంకో ముస్లిం కంట్రీ, బట్ హిందూని సపోర్ట్ చేస్తే అది సెక్యులరిజం కాదు, అది తప్పు, సమస్య. అంతే. ముస్లింలు 56 దేశాల్లో ఉన్నారు, హిందూ ఉన్నది ఒకటే దేశంలో. వీళ్ళ అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశం ఒకటే ఉంది. రేపు ఒకవేళ వాళ్ళ జనాభా పెరిగి గొడవలు అయితే మనం పారిపోవడానికి కూడా వేరే దేశం లేదు. కానీ సోనియా గాంధీ గారి కుటుంబం పారిపోవడానికి మిడిల్ ఏసియా చాలా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే హిందూ దేశం కాదు. ఎందుకు కాదు? మీకు కాదు, మీకు ఎన్నికల కోసం మీరు టోపీ పెడతారు, లేకపోతే హిందువుల కోసం యాగాలు చేస్తారు, ముస్లింస్ కోసం రంజాన్ చేస్తారు. నిరాకరించారు. గుజరాత్ లో గుజరాత్ లో టోపీలు పెట్టబోతే నిరాకరించాడు. ఎప్పుడు ఇఫ్తార్ పార్టీ ఇవ్వలేదు. ప్రధానమంత్రి నివాసంలో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చేది భరత్ గారు. మోడీ వచ్చిన తర్వాత ఇఫ్తార్ విందు రద్దు చేశాడు. నాట్ ఓన్లీ ఇఫ్తార్ విందు, దివాళీకి కూడా విందు ఇవ్వలే. మేము అత్యధికంగా ఇళ్లని ప్రభుత్వ స్కీమ్ లో వచ్చేటటువంటి ఆవాస్ యోజనలో ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ కి ఎక్కువ ఇచ్చినాం. మేము అట్లా సహాయం చేస్తాం బీదరికంలో కొట్టుబెట్టాడుతున్న ప్రజలు. అనిపించుకుంటున్నాడంటే మీరు మునావర్ను తేలేదా? ఎందుకు తెచ్చుకోవడానికే కదా హిందువులు. రేవంత్ ఉద్దీన్ అంటున్నాడు అంటే అందులో ఒక రాజకీయం ఉంది. నేను మైనారిటీలకు ప్రతినిధిగా ఉంటా, మీరు హిందువులకు ప్రతినిధిగా ఉంటుండ్రి, మనమే ఉందా? అందుకే గానీ భరత్ గారు, కేటీఆర్ కేసీఆర్ కూడా మునావర్ను ఎందుకు తీసుకొచ్చిండు? రెచ్చగొట్టడానికే కదా. మనం వద్దు అంటుంటే ప్రజలు అనేక మంది ఇక్కడ వద్దు మునావర్ మన దగ్గర షోలు వద్దు అంటే విన్నారా? అప్పుడు వినలేదు కదా. నేనేమంటున్నంటే ఈ రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈ పుష్కర కాలంలో అట్లా మన మునావర్, నేను అనేది రేవంత్ ఏమంటారు, కేసీఆర్ గొప్ప ధార్మికవేత్త, మీరు అంగీకరించారు దాన్ని? అయుత చండీ యాగం చేశాడు, రాజశ్యామల యాగం చేశాడు, ప్రభుత్వ నిధులతో యాదగిరి గుట్ట టెంపుల్ నిర్మించాడు. నేను ఆ విషయంలో రేవంత్ ఏమంటారు, కేసీఆర్ హ్యాట్సాఫ్. ప్రభుత్వ నిధులు 1500 కోట్లతో యాదగిరి గుట్ట టెంపుల్ నిర్మించాడు కేసీఆర్. రియల్లీ హ్యాట్సాఫ్. ఓట్ల కోసమే చేశారు. ఎవరు చేసినా వాళ్ళు ఓట్ల కోసం చేసుకొని ఏమైనా చేసుకొని ఎవరు చేసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరు చేసినా హిందువుగా ఏమంటారు, మనం ఆయన ఏ కారణంతో చేశాడనేది పర్లేదు, హిందువుగా. భరత్ గారు నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ ని ఈ మతస్థుడినే పెట్టాలి,
లా అండ్ ఆర్డర్ వీళ్ళనే ఇయ్యాలి అనేది కేసీఆర్ చేశాడు ఆయన. ఇప్పుడు అది చేసిన ఆయన హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని కూడా అన్నాడు, పోగొట్టుకున్నాడు. ఏమైంది? ఒక్క నిమిషం నేను అనేది విననీయండి. ఇప్పుడు గతంలో భారతదేశం స్వాతంత్రం రాగానే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కంటిన్యూగా ఎవరు ఉన్నారండి? కంటిన్యూగా. సో ఏ రకమైనటువంటి వారు భావజాలం రాసిన మొఘళ్ళు ఎక్కడైతే దండయాత్ర చేసినాడు, ఔరంగాబాద్ చరిత్ర, అక్బర్ చరిత్ర, బీర్బల్ చరిత్ర, ఇవే కదా మనం చదువుకున్నాం. ఎక్కడన్నా మన చరిత్ర చదువుకోలేదా? ఎక్కడ చదువుకున్నాం? ఒక్క నిమిషం నేను చెప్పనియండి. ఇవన్నీ కూడా మనం ఓడిపోయినాయి, మన మీద దండయాత్ర చేసిన వాళ్ళే, మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ చరిత్రలో మన పుస్తకాలలో అవసరమా? చైనాలో ఉంటాయా అవన్నీ? ఈ రోజు అనేక రకమైన చర్చకు పోతే చాలా ఉన్నాయి. మన దగ్గర మనం హిందూ రాజులందరూ వేస్ట్, ఇంకా మొఘళ్ళ రాజుల కీర్తిని గడిస్తూ మనం పోయి బ్రిటిష్ కాలాన్ని మనం పొగిడిస్తూ ఇవన్నీ బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందండి? మత మార్పిడులు ఎక్కువ ఎప్పుడు జరిగినాయండి? మత మార్పిడి జరిగినా గానీ మళ్ళా ఇవన్నీ కూడా కావాలంటారు. సో నేనేమంటున్నా, ఈ చర్చ దీనికి అంతు లేదండి. ఈ భారతదేశంలో మీరు అన్నట్టు హిందువుల విషయం వచ్చినప్పుడే మక్కాకు ఎంతమందికి ఇచ్చినారు? ఇవాళ మన తిరుపతికి పోయే వాళ్ళకో లేకపోతే ఇంకో దగ్గరికి పోయే వాళ్ళకో ఎన్ని ఇచ్చినారో మనం చూద్దామా? గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండదు, బస్సుకు డబుల్ ఛార్జ్ వసూలు చేస్తారు. తిరుపతి ఫెస్టివల్స్ అనేసరికి ఇంకా రిటర్న్ 50% ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తారు. సమస్య. రెండోది, మీరు ఇలా ప్రాంతాలలో తెచ్చి చిచ్చు పెట్టి వీళ్ళు ఓట్లు గడిస్తామంటాడు ఆయన. రేపు గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్ని ఎట్లా చేసుకుందామనే ప్రేమ తప్ప నిజంగా ఆ ప్రాంత ప్రజల మీద ప్రేమ కాదు. ఇవాళ అదే నిజమైతే ఇప్పుడు ఇటువంటి సమయాలలో ఈ రకమైనటువంటి వాతావరణం ఎప్పుడు ఉండాలి, అందరినీ కలుపుకో. అసలు మీరు చేసేదని తెలంగాణ, హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు గండిపేట్గా, పానిజో, పియ్యగా, వాపస్ నైజాగా నానిండి ఉండేది. సో ఇవాళ వీళ్ళు కొత్తగా మత సామరస్యమో లేకపోతే వివిధ ప్రాంతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని టీఆర్ఎస్ ట్రై చేస్తుంది, కాంగ్రెస్ ట్రై చేస్తుంది. హయాంలో ఎంత శాంతి భద్రతలు, మత ఘర్షణలు ఉన్నాయా, కర్ఫ్యూలు ఉన్నాయా? ఏం మాట్లాడతారు? ఇప్పుడు తిరుపతిలో మనము ఎన్డీఏ పక్షాన నర్సిరెడ్డి గారిని, తెలంగాణ వారిని మెంబర్ గా పెట్టుకుంటాం. అది మంచి పెట్టలేదా? ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఇప్పుడు వాతావరణం ఎట్లా ఇంకా ఏ రకంగా ఉండాలని ఇక్కడ ఉండడం మూలంగానే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. హైదరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణేతరులు ఇక్కడ పాగా వేసే ప్రయత్నం చేస్తారు. అదే చెప్తున్నా, ఈ ఆంధ్ర తెలంగాణ విభజన తీసుకొచ్చి హైదరాబాద్ ఓట్ల చీలిక దేవాలే. హైదరాబాద్ అంతా మీరిద్దరు తోడబలుక్కొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఎవరు తోడబలుకుంటారు? బడేబాయ్ చోటేబాయ్ మీరు కానీ, బడేబాయ్ చోటేబాయ్ మీరు ప్రాంతేతరులు, ప్రాంతం వారు అని రెచ్చగొట్టి మళ్ళా పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మొత్తం నవనిర్మాణాన్ని అంగీకరిస్తారా మీరు? ఒక్క నిమిషం అండి. బీజేపీ పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణం చేస్తా తెలంగాణ నవనిర్మాణం అంటే మీరు అంగీకరిస్తారా? ఒక్క నిమిషం. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని మీరు గతంలో ఇన్వైట్ చేయొచ్చు, స్వాగతించవచ్చు. ఆంధ్ర తెలంగాణ కాదు. భౌగోళికంగా తెలంగాణ అయిపోయినాక ఇక మీ పప్పులే ముడకయ్యడ. భౌగోళికంగా తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు చేయబడతాయి. పవన్ కళ్యాణ్ వచ్చి వ్యాపారం చేసినా ఇక్కడనే ట్యాక్సులు కడతారు, ఇక్కడనే ఉపయోగపడతాయి. ఇప్పుడు మాకేం భద్రంగా ఉన్నారు ప్రజలు. మీ లొల్లి ఇప్పుడు అవసరం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఎటువంటి పాలన చేత కదా మీకు, పవన్ తీసుకొస్తే మన భౌగోళిక రేఖ చెడిపోతుందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు ఆడండి. మీరు బీఆర్ఎస్ పెట్టినారు, ఎందుకు మహారాష్ట్రలో మీ పార్టీ అవసరమా? అక్కడ పంజాబ్ లో పరిస్థితులు తెలంగాణలో ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ తాడు శ్రీనివాస్ గారు, సుమిత్రానంద్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ఇందిరా శోభన్ గారు. అడ్వకేట్ శరత్ గారు మీరు ఉంటే ఉండండి నెక్స్ట్ టాపిక్. సో మొత్తానికి రేవంత్ రెడ్డి నిర్ణయం సరే. అండ్ నేను ఓపెన్గా చెప్తా, నిన్న రైతు బంధు విషయంలో నిన్న కేసీఆర్ను నేను ప్రేజ్ చేసి ఉండొచ్చు. ఇవాళ యాదగిరిగుట్ట టెంపుల్ విషయంలో రాజకీయ ప్రమేయం తక్కువ ఉండే విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, మార్కెట్ కమిటీలాగా దేవాలయాల్ని చూడకూడదు.
రాజకీయ ప్రమేయం తక్కువ ఉండాలి, ఆధ్యాత్మికవేత్తలు, భక్తి భావన కలిగిన వాళ్ళు, వీలైతే దేవాలయాల నుంచి దోచుకునే వ్యక్తులు కాదు, దేవాలయాలకు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు రాజకీయ ఏమంటారు దేవాలయాల పాలక మండలిలో ఉండాలి. అదే మంచి నిర్ణయం. రేవంత్ రెడ్డి ఇటువంటి విషయాల్లో మీరు ఇంకా ఈ యాదగిరిగుట్ట టెంపులే కాదు మిగతా ఆలయాల్లో కూడా ఈ విధంగా చేస్తే డెఫినెట్లీ జీ తెలుగు న్యూస్ విల్ సపోర్ట్ యూ అండ్ వెల్కమ్ యూ. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సంబంధించి ఏపీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.